సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్స్. బాస్, ఈ వీడియో మన క్లాష్ ఇన్ ఇటలీ హైలైట్స్ వీడియో. నాకు తెలుసు బాస్, చూడండి నా నైట్ లెవెల్ 30కి వచ్చింది మన క్లాష్ ఇన్ ఇటలీ. బట్ ఏంటంటే చూడండి, మీకు తెలుసు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇంట్లో ఫంక్షన్ ఉండే అయినా మీకు తెలుసు నా కొడుకు పుట్టిండు. సో ఆ ఫంక్షన్ ఉండే అనమాట. అంటే కొన్ని డేస్ తర్వాత ఫంక్షన్ చేస్తారు కదా, సో ఆ ఫంక్షన్ ఉండే నేను ఆ నైట్. సో అందుకనే బాస్ నేను ఈ వీడియో ఈరోజు ఇంత లేట్ చేస్తున్నాను అనమాట. లేకపోతే మార్నింగ్ ఐ థింక్ నైట్ వచ్చింది లెవెల్ 30కి. సో ఐ థింక్ మార్నింగ్ 8, 9, 10 లోపు వచ్చేస్తుండే. ఇంత లేట్ కాకపోతుండే హైలైట్స్ వీడియో. బట్ ఈరోజు ఇంత లేట్ ఏంటంటే ఇక మీరు అర్థం చేసుకుంటారని నేను మీ అందరికి చెప్పినాను ఫంక్షన్ ఉండే అని. సో ఇంకేంది బాస్, ఇక అంటే క్లాష్ ఇటలీ గురించి మాట్లాడితే ఎస్, షో బాగానే ఉండే. ప్రీమియర్ ఈవెంట్ ఇది. ఎస్పెషల్లీ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ బి చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అనమాట. రోమన్ రైన్స్ మ్యాచ్ అంటే మాట్లాడితే ఏమేమి జరిగిందో. సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా మన క్లాష్ ఇన్ ఇటలీ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనకి షో స్టార్టింగ్లోనే కోడి రోడ్స్ వర్సెస్ గుంథర్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ గుంథర్ది మీరు రీసెంట్ టైంలో చూస్తాండి. గుంథర్ రీసెంట్ టైంలో ఏ టైప్లో ఫైట్ చేస్తాడు, ఏ టైప్లో మంచి మంచి లెజెండ్స్కి రిటైర్ చేసిండో ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ మీకు కొంచెం స్లో అనిపించవచ్చు. ఎస్, అంటే గుంథర్కి అంటే చూడండి, గుంథర్ బాగానే ఫైట్ చేసిండు. అంటే సబ్మిషన్ లాక్ చేయడం అంటే అదంతా బాగా జరిగింది. కానీ ఏ టైప్లో గుంథర్ రీసెంట్ టైంలో మనకు కనిపించిండో ఆ టైప్లో అయితే కనిపించలేదు అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ అంత పెద్ద మ్యాచ్ లేకుండే, ఒక మామూలు మ్యాచ్ ఉండే అనమాట, కొంచెం మీడియంగా ఉండే మ్యాచ్ లెంత్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన కోడి రోడ్స్ గెలిచిండు బాస్. అండ్ కోడి గెలిచిన తర్వాత చాలామందికి అంటే కనీసము సరే కోడి గెలిచిండు, దాంట్లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గుంథర్కి ఈ టైప్లో చూపించి అంటే రీసెంట్ టైంలో లెజెండ్స్ వాస్ గోల్డ్బర్గ్ అయింది, అంటే మన జాన్ సీనా అయింది, అంటే ఇంత మంచి మంచి సూపర్ స్టార్స్కి రిటైర్ చేసిన గుంథర్కి కొంచెం అంటే ఇంకా సరే ఓడిపించినా సరే ఇంకేమైనా చూపించే ఉండే, ఇంకా కొంచెం భయంకర లెవెల్లో ఫైట్ చూపించి అప్పుడు ఓడిపోయిన గుంథర్ బాగానే ఉంటుండే. కానీ సరే ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మన కోడి రోడ్స్ గెలిచిండు ఈ మ్యాచ్లో. అండ్ స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడి రోడ్స్. సో ఈ మ్యాచ్ రిజల్ట్ పైన మీకు నిజం చెప్పండి, ఈ మ్యాచ్ రిజల్ట్ పైన మీ రియాక్షన్ ఏందో ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన రియా రిప్లీ వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్. ఈ మ్యాచ్ బాస్ చాలా మంచి మ్యాచ్ ఉండే ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో బాస్ మీకు తెలుసు అంటే మ్యాచ్ మధ్యలో కంపల్సరీ ఎవరైనా అంటే ఇక్కడ మన BFAB మిషన్ అంటే వీళ్ళు వస్తారు జేడ్ కార్గిల్తో పాటు, అలా కంపల్సరీ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారని. సో వాళ్ళు మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. కానీ హైలైట్ ఏంటంటే మన షార్లెట్ ఫ్లేర్ వచ్చింది బాస్. మ్యాచ్ మధ్యలో షార్లెట్ ఫ్లేర్ వచ్చి ఈ BFAB అంటే ఈ మిషన్ పైన ట్యాగ్ చేసింది అనమాట. అంటే వాళ్ళు ఏ టైప్లో జేడ్ కార్గిల్కి హెల్ప్ చేసిన రింగ్ రోప్ పైన, అంటే రియా రిప్లీ పిన్ చేస్తున్నప్పుడు కాలు పెట్టిన, సో అదే టైప్లో జేడ్ కార్గిల్ పిన్ చేస్తున్నప్పుడు రియా రిప్లీ కాలు లేపి అంటే రింగ్ రోప్ పైన పెట్టేసి అనమాట. ఒక టైప్లో కొంచెం బాగానే హెల్ప్ చేసింది మన షార్లెట్ ఫ్లేర్ మన రియా రిప్లీకి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రియా రిప్లీ. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన రియా రిప్లీ బాస్. సో ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్ ఏంది, ఈ రిజల్ట్ పైన మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది ఒక సాలిడ్ మ్యాచ్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబాఫెమి మ్యాచ్. బాస్ నిజం చెప్తున్నాను, ఈ మ్యాచ్ లేదా నిజంగా చాలా జబర్దస్త్ అనిపించింది బాస్. అంటే ఏదో చాలా చిన్నగా ఉంటాయి అనుకో, బట్ అంత చిన్నవి లేకుండే ఈ మ్యాచ్. స్టార్టింగ్లో అయితే మన బ్రాక్ లెస్నర్ అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఓబాఫెమి మెడల్ ఒక మాల ఉంటుంది కదా, సో ఆ మాల తీస్తున్నప్పుడు ఏంటంటే బ్రాక్ లెస్నర్ అటాక్ చేసిండు రింగ్ కార్నర్ సైడ్. అండ్ ఇమీడియట్గా బ్రాక్ లెస్నర్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 F5s ఇచ్చిండు బాస్.
4 ఎఫ్ఐ కంటిన్యూగా ఓబా ఫేమీకి. బట్ అయినా సరే ఓబా ఫేమీ కిక్అవుట్ చేసిండు. అప్పుడే బ్రాక్ లెస్నర్ షాక్ అయిపోయాడు. అండ్ అంతేగా దాని తర్వాత బ్రాక్ లెస్నర్ కిమోరా లాక్లో లాక్ చేసిండు బాస్. అంటే మామూలుగా బ్రాక్ లెస్నర్ కిమోరా లాక్కి సబ్మిషన్కి చాలా రేర్గా యూజ్ చేస్తాడనమాట. అండ్ ఓబా ఫేమీ పైన యూజ్ చేసిండు. అంటే కిమోరా లాక్లో బాగానే లాక్ చేసిండు. బట్ అయినా ఓబా ఫేమీ ఇట్లా సింగిల్ హ్యాండెడ్ లేపి ఎత్తేయడం బ్రాక్ లెస్నర్కి రింగ్ బయట అవి ఫైట్ చేసినారు. రింగ్ బయట ఎఫ్ఐ ఇచ్చిండు బాస్ బ్రాక్ లెస్నర్ కామెంటెస్ట్ టేబుల్ పైన ఓబా ఫేమీకి. అండ్ రెఫరీ 10 కౌంట్ చేస్తున్నప్పుడు బాగానే లేచిండు ఓబా ఫేమీ. లేచి ఇట్లా రింగ్లో వచ్చిండు బాస్. అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ దాని తర్వాత మన ఇంకో ఎఫ్ఐ అంటే టోటల్ ఐ థింక్ 7 ఎఫ్ఐలు ఇచ్చిండు బాస్ మన బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీకి. అండ్ కవర్ చేసిండు. పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. నేను చెప్పినాను గైస్, నేను మీ అదే ముందే చెప్పినాను ఎందుకు మ్యాచ్ ఎందుకు డిస్క్వాలిఫై కావాలి, మ్యాచ్ ఎందుకు అంటే ఈసారి ఎందుకు ఓబా ఫేమీ గెలవాలంటే ఇంతకుముందు గెలిచిండు కదా. సో ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గెలవాలని చెప్పినాను, మీరు చూసినారు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గెలిచిండు. అండ్ చూడండి ఇక్కడ ఓబా ఫేమీకి అంటే మరి ఏదో వీక్గా ఏం చూపేలే. ఇక్కడ ఎఫ్ఐలు మీరు గమనిస్తే ఏంది మరి ఇన్ని ఎఫ్ఐలా, ఐ థింక్ 7 ఎఫ్ఐలు పడ్డాయి, 6 నుంచి 7 ఎఫ్ఐలు మన ఓబా ఫేమీకి. సో ఈ టైప్లో ఉండే బాస్ ఈ మ్యాచ్. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గెలిచిండు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ రిజల్ట్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది మన సోల్ రుకా వర్సెస్ ద మ్యాన్ బెకీ లించ్ మధ్యలో ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్ బాగానుండి రెఫరీ జెస్సికా ఉంది కదా. సో రెఫరీ జెస్సికా బెకీ లించ్ అండి ఇలా ప్రాబ్లం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వీక్ ఇలా మధ్యలో ప్రాబ్లం చూపిస్తారు. ఈ మ్యాచ్ మధ్యలో చాలా గడబడి జరిగింది రెఫరీతో. అండ్ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన సోల్ రుకా. సో దీని అర్థం ఏంటంటే మన న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సోల్ రుకా. అండ్ ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, బెకీ లించ్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు. మీ హిస్టరీ చూస్తే అంటే మన బెకీ లించ్ చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఫైట్ చేసిన. ఒకప్పుడు రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన వన్ ఆఫ్ మన అంటే ఒక ఉమెన్ సూపర్ స్టార్ బెకీ లించ్. కానీ ఈ మధ్యలో బెకీ లించ్కి ఏ టైప్లో యూజ్ చేస్తున్నారంటే న్యూ సూపర్ స్టార్స్కి హైలైట్ చేయని కానీ యూజ్ చేస్తున్నారు, లేదా ఓల్డ్ సూపర్ స్టార్కి ఒక లెజెండ్ సూపర్ స్టార్స్కి హైలైట్ చేయని కానీ యూజ్ చేస్తున్నారు. లైక్ ఏజెలీ వచ్చినప్పుడు బెకీ లించ్తో ఫ్యూడ్లో ఉండే అన్నమాట. కొత్త సూపర్ స్టార్ సోల్ రుకా. అంటే సోల్ రుకా పెద్ద వేస్ట్ అది ఇదేమంటలేదు. సోల్ రుకా ఒక జబర్దస్త్ రెస్లింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బట్ బెకీ లించ్వి అంత మామూలు కాదు కదా బాస్. మరి ఈ టైప్లో బెకీ లించ్కి యూజ్ చేయడం ఎందుకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకేమనిపించింది మ్యాచ్ రిజల్ట్ పైన ఒకసారి మీ కామెంట్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్ జేకబ్ ఫాటు వర్సెస్ మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే. రోమన్ వర్సెస్ జేకబ్ ఫాటు. ఈ మ్యాచ్ ఒక ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్లో మనకి అంటే టేబుల్స్ అయినా సరే, స్టీల్ స్టెప్స్ అయినా సరే, టూల్ బాక్స్ అయినా సరే, రింగ్ బయట అయినా సరే, రింగ్ బయట వీళ్ళు ఫైట్ చేసినారు. కొంచెం క్రౌడ్ సైడ్ వెళ్ళిపోయినారు. చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. జేకబ్ ఫాటు ఓకే అంటే ఆ డెత్ గ్రిప్లో లాక్ చేసినప్పుడు రోమన్ రేన్స్ అరే అసలు ఈ చెయ్యి ఇరగొడితే పని అయిపోతుందా అని ఆ చెయ్యికి టార్గెట్ వేసిన మాట బాగానే ఉండే ఓపెన్ చెప్పాలంటే మ్యాచ్. అండ్ జేకబ్ ఫాటు బాగానే టక్కర్ ఇచ్చిండు రోమన్ రేన్స్కి. కానీ ఇక ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్ బాస్, రోమన్ రేన్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు. జేకబ్ ఫాటు ఈ మ్యాచ్లో ఓడిపోయిండు బాస్. సో దీని అర్థం ఏంటంటే మన స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రోమన్ రేన్స్. ఓకే, దాని తర్వాత ఇక మన జే ఊసో వచ్చినారు. అంటే ఆ ఉలఫాల రోమన్ రేన్స్ మెడలో మన జే ఊసో వేసి వీళ్ళు హక్ చేసినారు. దాని తర్వాత ఇక రోమన్ రేన్స్ చూసినారా ఇక జేకబ్ ఫాటు పరిస్థితి అది చెప్పిండనే మాట ఇప్పుడు ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే జేకబ్ ఫాటు అని చెప్పిండు. అండ్ అక్కడ మన ఎంఎఫ్టీ మనకి అక్కడ కనిపించింది బాస్, మన సోలో సికో ఫ్యాక్షన్ అక్కడ.
అండ్ ఇక్కడ ఇంకా చాలా జరిగింది ఓపెన్ చెప్పాలంటే. ఐ థింక్ ఒక సెకండ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్లో అంటే ఫంక్షన్ జరిగింది, చాలామంది రిలేటివ్స్ ఉన్నారు, బట్ సరే నేను ట్రై చేస్తాను ఒక సెకండ్ వీడియో కోసం. ఎందుకంటే చేయాల్సిందే అనుకుంటా, ఎందుకంటే చాలా జరిగింది మన క్లాష్ ఇన్ ఇటలీ తర్వాత చాలా జరిగింది. రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ అంటే ఉంది బాస్ ఒక స్టోరీ, అది చెప్పాలి. సో ఐ థింక్ ఒక సెకండ్ వీడియో చెప్తాను. సో మీకు మన క్లాష్ ఇన్ ఇటలీ మీకు ఏ టైప్లో అనిపించిందో, అసలు ఏమనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ మన వీడియో మాత్రం మీకు కొంచెమే నచ్చుతాయి. అండ్ 1 సెకండ్ సారీ బాస్, చాలా లేట్ అయిపోయింది హైలైట్స్ వీడియో. సో మీకు మన ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.